అంటే మర్చిపోయాడు మా ఆయన విధవ. ఏ తెల్లంటి కనిపిస్తున్నాయా? లేదు లేదు కదా, అయితే ఓకే షురు చేయండి. నీ అమ్మ, నీ అక్క, నీ తల్లి, నీ చెల్లి, నీ ఆలి అందరూ ఆడోళ్ళే. స్త్రీకి మగవాడే. నీ అమ్మ నీ అమ్మ ప్రియుడే అంటే మగవాడు అనాలే, మగవాడు అనుండి. స్త్రీకి మగవాడే. అయ్యో కాదు, నశించాలి నశించాలి. సమాన హక్కుల కోసం పోరాడే వీర వనిత సిల్క్ షకీలా కాదు, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. మన మహిళా సంక్షేమ నాయకురాలు లీలా రాణి. అమ్మని అమ్మ కాదు, అది సచ్చినోళ్ళని అంటారు. కర్మ కర్మ. ఏంది జ్యోతిలక్ష్మి, డబ్బులు ఇచ్చి తోలుకొచ్చినప్పుడు కొంచెం మంచోళ్ళని తేవచ్చు కదా. శ్రావణ మాసం కదక్క, లేడీస్ అంతా నోములు వ్రతాలు అంటూ గుళ్ళకు పోయారు. ఎవరు దొరక్క సెంటర్ లో కూలీలు తీసుకొచ్చా. సరి సరి, మీడియా వాళ్ళు వచ్చేసిండ్రు, కొంచెం గట్టిగా రూన్రి. మగవాళ్ళ దౌర్జన్యం, మగవాళ్ళ దౌర్జన్యం, స్త్రీకి రక్షణ. ఏంటండి ఆవిడ? ఈ రోజు ఒక సెన్సేషనల్ కేసు హీరింగ్. సెన్సేషనల్ కేసా? అవును, ఇలాంటి కేసు కోర్టుకు రావడం బహుశా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి కావచ్చు. ఏంటా కేసు? రేప్ కేసు. అలాంటి విధవల్ని కోర్టుకు తీసుకురాకూడదండి, నడి రోడ్డు మీద నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపాలి. మీరు మ్యాటర్ తీసుకోకుండా ఆడుతున్నారు. రేప్ అటెంప్ట్ జరిగింది అమ్మాయి మీద కాదు, అబ్బాయి మీద. అంటే మగాడు మగాన్నే రేపు చేయబోయాడా? కాదండి బాబు, ఒక అబ్బాయిని ఒక అమ్మాయి రేప్ చేయబోయింది. ఎంత అదృష్టం. కొంచెం ఆ అమ్మాయి అడ్రస్ చెప్తారా? అయినా రేపు చేయకపోతే కోఆపరేట్ చేసి చక్కగా చేయించుకోక కేసు పెట్టినా క్రాక్ గడవుడు. ఏంటి లీలారాణి గారు ఇది? ఆ అమ్మాయి వల్ల అన్యాయం జరిగింది లాయర్ గారు అని అబ్బాయి కేసు పెడితే అమ్మాయికి న్యాయం చేయమంటారు ఏంటి? గదంతా మాకు తెలియదు, మాకు తెలిసింది ఆడవాళ్ళని సపోర్ట్ చేయడమే. అంతే. అంటే మీ ఆడవాళ్ళు రేపులు చేస్తే నోరు పూసుకొని చేయించుకోవాలా? ఏ రేపులు మీ మొగోళ్ళకే సొంతమా? మీరు చేయొచ్చు గాని మేం చెయ్యొద్దా? ఒక ఆడది మా ఆడజాతి పరువు నిలబెట్టడానికి ఒక మొగోడిని బలాత్కారం చేయబోతే దాన్ని అడ్డుకుంటారా? స్త్రీకి అన్నిట్లో సమాన హక్కులు ఉన్నప్పుడు ఒక్క రేపు విషయంలో మాత్రం మా కోట మాకు ఎందుకు ఉండొద్దు? మీరేం కష్టపడి రేపులు చేయనక్కర్లేదు. మీరు ఇలా మా భుజం మీద చేస్తే చాలు, మా మగళ్ళు ఈజీగా లొంగిపోతారు. ఏం బ్రదర్స్? వెల్కమ్ మేడం, వెల్కమ్. హౌ మెనీ రూమ్స్ యు వాంట్? ఏంద్రా కూస్తుంటావ్? నేను పోయట్లేదు మేడం, ఎన్ని రూములు కావాలని అడుగుతున్నాను. అన్ని రూములు కావాలా? సారీ మేడం, ఆల్రెడీ కొన్ని రూములు ఫిల్అప్ అయ్యాయి. అవే కావాలా? వెతకడం ఏంటి? రైడింగ్ ఏమోనండి. ఇదిగో ఆంధ్ర నుంచి వచ్చి కూడా రైడింగ్ అవి చేయకూడదు, రూల్స్ ఒప్పుకో. నేనెవరో తెలుసా? ఎవరు? కడప రెడ్డెమ్మ, రాయలసీమ. నేను సీతారాం, కోనసీమ. గ్లాడ్ టు మీట్ యు. కోస్తా బిడ్డ. అవును, కోస్తా బిడ్డనే. ఏంట్రా నీ లొల్లి? రేయ్, అన్ని గదులు వదిలిపెట్టకుండా ఎత్తకండి. ఆడు కనబడ్డాడంటే ఏసేయండి. పిల్ల వచ్చేస్తున్నది, నన్నే మెచ్చేసుకుంది. ఎంత లబ్జో. నన్ను నా హౌస్ కీపింగ్ వచ్చేసినట్టుంది. లేదు గీలేదు వచ్చాయి. ఇది రూమ్ డోర్ కాదక్క, లిఫ్ట్ డోర్ అక్క. లిఫ్టా? రెడీ. కమ్ కమ్. ఎవడుంటారా వాడు? What do you want? రేయ్ అక్క వాడు నన్ను తిడుతుంటాడు కదా. లేదక్క, అది ఆడ పెండ్లాం కాదని ఇంగ్లీష్ లో చెప్తాండు. రేయ్, బజార్ ఆడదంతో తిరిగితే ఏడు చచ్చిపోతావు నా కొడక. What you saying? మళ్ళీ ఏమంటుంటారా? వాటర్ అంటే అదే వాటర్ నీళ్ళు ఇమ్మంటున్నాడక్క. ఈ అబ్బా, నువ్వు చేస్తుండే పనికి నన్ను నిన్నమంటావా? పని పాన్రా. I don't want the saying mad paper. ఏంటి ఏమైంది? నేను కడపైన రూమ్ లోకి వెళ్ళలేదని మనుషులు పంపినట్టున్నాడు. వాళ్ళు ఇటే వస్తున్నారు. నీకేం భయం లేదు, నువ్వు బాత్రూంలో దక్కో, వెళ్ళు. అక్క ఎత్తుకండ్రా. అక్క ఏ ఏంటి న్యూసెన్స్? నువ్వెవడురా? నువ్వెవతివే? నన్ను ఎవతివే అంటావా? ఏ అంటావా ఏంటి? అన్నాను. ఇంత దాకా నా మొగుడే నన్ను అనలే. ఏయ్ ఎవరా లోపట? తీరా. ఇది గడేసున్నది అంటే లోపటే ఉన్నాడు. చెప్తానుండు.
ఎంత ధైర్యం నీకు? అక్కో ఇటు బాత్రూమ్ లో దాచిండు. రేయ్ మర్యాదగా మాకు అప్పచెప్పు లేకపోతే నీ పానం తీస్తా. ఆడదాని ఆలోచిస్తుంటే ఏంటి తెగరెచ్చిపోతున్నావు? ఏయ్ మా అక్క మీద చేయి చేసుకుంటావురా. ఆడది కాబట్టి నీ మీద కాలేస్తాను చూడు. అమ్మ మళ్ళా కొట్టింది. ఈ కుర్రనాయలు నిట్టనిచ్చిపోతున్నాడు. ఏయ్ అమ్మ అబ్బా. అయ్యో ఆయన చెయ్యద్దు. ఆయన మేమేం చేయట్లేదమ్మా, ఆయన మమ్మల్ని దంచుతున్నాడు. ఏంద్రా ఇది బాత్రూమ్ నుంచి ఈ పిల్ల వచ్చింది? ఆడు లేడా? ఆ లేడు, ఇదే ఉంది. మాకేం తెలుసు, బాత్రూమ్ లో పోద్దని బాబు గారు అడ్డుపడితే అనుమానం వచ్చినదక్క. అడ్డుపడక ఆడి పెళ్ళం బాత్రూమ్ తానం చేస్తుంటే నీకు సబ్బిచ్చి దాని ఈ పురుద్దని సాగనంపుతాడా ఏంది? గబ్బునాయాలా పిల్లకాయలు క్షమించండి, మా ఎదవలు కుసితో తొందరపడినారు. రే పార్రా పారా. మీ జంట చూడముచ్చటగా నాటు బాంబు ఏటగడోలా ఉండాది. పిల్ల మగాడు మొనగాడు అయినోడ్నే మొగుడి చేసుకున్నావు, సుఖపడతావు. తప్పు బండి. నన్ను ఏమైనా బండిని తిట్టావు కోస్తా. నా భార్య వెళ్ళాక ఇదే నా భార్య, దీని మీదే పడుతుంది. హలో అన్న బిజీగా ఉన్నాడు, తర్వాత చేయండి. ఎవర్రా? ఎవరో రాంగాలన్నా. అయినా పొద్దు నుంచి తిరుగుతున్నాం కానీ అన్నికి భయపడి బ్యాంకాక్ వెళ్ళి ఉంటాడన్న. మనం కూడా సరదా సింగపూర్ వెళ్దాం అన్నా. ఎక్కడికి? సింగపూర్ అన్నా. సంతోషంగా ఉన్నాడే. వాడు బ్యాంకాక్ వెళ్ళదా? ఇక్కడే ఉన్నాడు. అన్నా మన బండి రిపేర్ కదా. పులికి పంజాలో బలం ఉంటుంది, ఏనుక్కి తొండలో బలం ఉంటుంది, ఈ జట్లకి కాళ్ళలో బలం ఉందిరా. ఎవరు నువ్వు కత్తి పడుకుని తిరుగుతున్నావు? వరుణ్ జైట్లీ. సుమతి ఎస్ఐ. ఎస్ఐసిఏ డీసీపీ డిఐజీ ఎవడైతే నాకేంటి? ఐ హావ్ టు గో దేర్. ఎక్కడికి రాకో? యు ఓల్డ్ లేడీ, యు క్యాచింగ్ మై నీ మామ. కానిస్టేబుల్ అరెస్ట్ హిమ్. సో మెనీ పోలీసెస్. మిస్ అయిపోయాడు. ఓకే సిస్టర్, కాంప్రమైజ్ అయిపోదాం. రేయ్ లబ్బే, ఎవరు? నిన్నే బే. ఈ టోపీ మీద కనిపిస్తున్న 3 సింహాలు న్యాయానికి, చట్టానికి, ధర్మానికి గుర్తులైతే కనిపించిన 4వ సింహం నువ్వే నక్కియా? కాంప్రమైజ్ అయిపోదాం. నో, ఒక్కసారి కమిట్ అయితే మహేష్ బాబే కాదు, నేను కూడా నా మాట వినను. యు లేడీ పోకరి. పదరాని చేత చేయిస్తా చాకిరి. అరే బిల్హరి నువ్వు కూడా రా. అన్నా డోంట్ వరీ, నువ్వు వెళ్ళు. బాబు ఈ గొట్టాలన్నీ ఏమిటి? జుట్టంతా పిచ్చుగుళ్ళ అయిపోయింది. బామ్మ నీకు అర్థం కాదు, నువ్వు ఊరుకో. ఇలా చేస్తే మన కొట్టుకు బేరాలు బాగా వస్తాయా అని అడుగుతున్నా. కుట్ట అదే నువ్వు కొట్లో పెట్టి చేస్తావు చూడు, ఇదంతా కొట్టు. ఓ అదా.
వస్తాయి వస్తాయి. రోజుకో 100-200 సంపాదిస్తావా? అమ్మో కనీసం 200 సంపాదించకపోతే సిటీలో బతకడం కష్టం కదా, అందుకని అడుగుతున్నా. అప్పా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయ్యో వెళ్తానులేవే, అంత కోపం ఎందుకు? ఎదుగో బాబు, నేను దీన్ని కాస్త తొందరగా రెడీ చేసుకొని తీసుకొని రా, వస్తా. అలాగే. అమ్మ తినమ్మ, మళ్ళీ ఇది ఎవరు నరికేస్తుంది? తలకాయలు అనుకున్నాను, ఉల్లిపాయలా? ఒసే రాములమ్మ, అమ్మా ఈ ఉల్లిగడ్డలు ఎత్తుకుపోయి కూరలో వేయి. ఏంటి ఇది, ఉల్లిపాయలు కూడా ఇలా నరకాలా? రాయలసీమ నెత్తురు పంచుకొని పుట్టిన ఆళ్ళగడ్డ ఆడబిడ్డని, గడప కోడల్ని, ఉల్లిగడ్డలైనా తలకాయలైనా నీ తల్లి ఇట్టే నరుకుతా. ఏమాయి బిడ్డ, ఏమట్టా ఏడుస్తుండవు? మమ్మీ మా క్లాస్ మేట్ కోటేశ్వరి ముద్దొస్తుందని బుగ్గగిల్లాను, అది చూసి టీచర్ కొట్టిండు. ఆడి తల్లి నా కొడుకుని నా కొడుకు కొడతాడా? మరి ఇంతే కొట్టడా? నా కొడుకును కొడతాడా? అయిపోయాడు, ఈ పొద్దాడు అయిపోయాడు. రేయ్ ఆదిరెడ్డి, సత్యరెడ్డి, రేయ్ బుచ్చిరెడ్డి. ఏందక్క? రేయ్ బళ్ళు తీయండిరా. సుమోలా సఫారీలా అక్క? ఓ 20 తెల్ల సుమోలు తీయండి. 5కి పంచరు, 4కికేమో బ్రేక్ డౌన్, 3 సర్వీసింగ్కి వెళ్ళినాయక్క. మిగతా తీయండిరా నా కొడకల్లారా. ఏమే పిల్లలు అల్లరి చేస్తే టీచర్ అనేవాడు కొడతాడే, దానికి ఇలా సుమ్ములు వేసుకుని ఎక్కువ మాట్లాడావంటే నిన్ను వేసేస్తా. నీ తల్లి జరా. గోల్ బా లేకుండా గోల్ అంటాడేంటి? బౌల్. అయ్యగారు, అమ్మగారు, చిన్నమ్మారు, తొందరగా రండి. షాట్. అక్కడ చూడండి. షాట్. బౌలింగ్. క్యాచ్ రెడీ. క్లీన్ బౌల్డ్. అదేమిటి అలా కొట్టావు? లేకపోతే బాల్ లేకుండా ఫుట్బాల్ ఏమిటి, బ్యాట్ లేకుండా క్రికెట్ ఏమిటి, పిచ్చి వదహులా వాడు కొట్టడం ఏమిటి, వెర్రి వదహులా నేను పట్టుకోవడం ఏమిటి? హలో, ఇక్కడ ఎవరు పిచ్చెక్కి డాన్స్ చేయలేదమ్మా. హ్యాపీగా 6 కొట్టిన ఆనందంగా ఉంది తెలుసా? అదేమిటి రోయ్, కొత్త సినిమా టికెట్ క్యూలో నిలబడకుండా ఫ్రీగా దొరికిందా? టికెట్ కదా బామ్మా, నా లైఫ్ దొరికింది. ఇదేంట్రా నువ్వు కూడా మీ అమ్మలా మాట్లాడడం మొదలెట్టావు? అది అంతే, ఏది స్ట్రైట్ గా మాట్లాడదు. స్ట్రైట్ గా చెప్తే మీకేదో బాగా అర్థం చెప్పి చేస్తే వద్దు, నా గురించి మీ ఇద్దరు కొట్టుకోవద్దు, నేనే చెప్తాను. నాయనమ్మా, నీకు ఇంక అమ్మ కోడలే కాదు. డాడీ, Yes. నీకు ఇంక అమ్మ పిల్లమే కాదు. చెల్లమ్మా, మన ఇద్దరికి అమ్మాయి కాదు, ఒక అమ్మాయికి అత్త కాబోతుంది. నాకు అర్థమైపోయింది, వీడికి ఏదో ప్రేమ దయ్యం పట్టుకుంది. ఎవర్రా అందాల రాక్షసి? ఎక్కడుంటుందిరా? అందంగా ఉంటుందా? తన పేరేంటి తెలుసా? రాణి. రాణియా? నేను ఒప్పుకోను. ఎదురంటే సుబ్బారావు గారు నాకు వియ్యం కూడా. మొన్న నేను గుడ్డుగాడు రైతు బజార్కి వెళ్తే డాడీ, కొత్తిమీర కట్ట కొట్టేస్తూ దొరికిపోయినా వెధవా. పక్కింటి సుబ్బారావు కూతురు రాణి కాదు డాడీ, మీ స్టూడెంట్ స్వరూపారాణి. నాయనమ్మా, నీకు ఇంగ్లీష్ వచ్చా అంటే మెగాస్టార్ జిందాబాద్, మెగాస్టార్ జిందాబాద్ అని అన్నావే, ఆ అమ్మాయి రాణి. మెగాస్టార్ జిందాబాద్, మెగాస్టార్ జిందాబాద్. మీరు హలో అంటూ నేర్పేలోగా ఐ లవ్ యూ మై స్వీట్ అంటే నేర్చుకుందే ఆ అమ్మాయి డాడీ. హలో. బట్టలు ఎప్పుడు ఇస్తారు అని అమ్మాయికి అడిగింది ఆ రాణి. అమ్మా, నా కళలో రాణి టీవీలో కనిపించిందని చెప్తే నమ్మలేదు కదూ. ఈ అమ్మాయే. ఏంటి అందరు సైలెంట్ గా ఉన్నారు? ఎవరికి నచ్చలేదా? అమ్మాయికే బంగారం. ఒరే అబ్బాయి, అమ్మాయి ఎవరు తాలూకో కనుక్కో, సంబంధం మాట్లాడదాం. నాయనమ్మా పది మాత్రం చేయకే. ఏరా ఇప్పుడే ప్రేమ పుట్టింది, అప్పుడే పెళ్ళేంటి? సరే, పెళ్లి మీ ఇష్టం వచ్చినప్పుడు చేసుకోండి. ఆ అమ్మాయిని మాత్రం వాళ్ళ ఇంటికి తీసుకురా, కలిసి కాఫీలో అది. డాడీ, నేను మీ కొడుకుని కాదు డాడీ. అదే ప్రిన్సిపాల్ కి మనవనని, ఇంగ్లీష్ లెక్చరర్ కి కొడుకునని, ఫ్యాషన్ డిజైనర్ కొడుకునని తెలియకూడదు. ప్రతి దానికి కారణం చెప్పాలా? నా కోసం ఆ మాత్రం చేయలేరా? పోలేరా, వీడి మాట మాత్రం ఎందుకు కాదనాలి? ఇదిగో, నిన్నటి వరకు అమ్మాయి కాలేజీ స్టూడెంట్, ఇవాళ నుంచి ఇంటికి కాబోయే కోడలు. Yes. అలా అని అమ్మాయి తెలియదు కదా, మనకు మాత్రమే తెలుసు. అందుకని మన అందరి తరఫు నుంచి అమ్మాయి స్పెషల్ కేర్ ఉండాలి. ఇదిగో, ఇంగ్లీష్ రాలేదు కదా అని అమ్మాయి మీద కోపడ్డాలు అరవడాలు లేవు. అదే ఆ అమ్మాయి కొలతలకు వచ్చినప్పుడు సరిగ్గా నిలబట్టలేదని విసుక్కోకూడదు. ఆడపడుచు కదా అని అమ్మాయి మీద అథారిటీ చలాయించకూడదు. నానమ్మ, ప్రిన్సిపల్ కదా అని కాలేజ్ కి లేట్ గా వచ్చినా అరవకూడదు. బాబు, కనీసం ఆ అమ్మాయి గారికి వంట వచ్చా? లోపలికి రండి. నేను అందుకు రాలేదు. నేను అందుకు పిలవలేదు, రండి. అయితే ఓకే, చిడితేలే వచ్చి 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 వచ్చి. చెప్పండి. ఇది నా కూతురు, పేరు కన్యాకుమారి, లావు ఎక్కువ. కనిపిస్తుంది. కనిపించకూడదు.
సన్నబడాలా? లావు కనిపించకూడదు, గ్లామర్ తగ్గకూడదు. పెళ్లి అయిన తర్వాత ఈ లాయన్కి బరువు అనిపించకూడదు. ఇదొన్న చోట కరువు రాకూడదు. అన్నీ అవుతాయి, కానీ మీకు ఫీజు ఎక్కువ అనిపించకూడదు. ఎంత? 20,000. నేను ఒప్పుకోను. పేపర్లో 10,000 అని రాశారు. అది ఒక్కలకైతే, మీ పాప ఇద్దరు పెట్టు. అయితే డబ్బులు ఓకే. చూడండి, వెయింగ్ మిషన్ పట్టుకొని తిరుగుతున్నాను. రోజు వెయిట్ చెక్ చేస్తాను. మాత్రం తగ్గలేదు నాకు అనిపించింది అనుకోండి, నేను కట్టిన డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయాలి. అలాగే. చూడండి, ఒకసారి ఎక్కించి చూపించమంటారు. రెడీ? వద్దు, ఇక్కడ వద్దు, బయటికి వెళ్ళండి. అక్కడ ఫీజు కట్టేసి అక్కడ చెక్ చేసుకుని రండి. వెళ్ళండి. పద 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 పద. ఇదిగో అమ్మాయి, తలుపుల్ని గొడవలు గుద్దుకోమాక, బ్రేక్ అయిపోతాయి. ఏమండి మీ తల్లో మెదడుందో లేదో నేను వెతుక్కుంటున్నారా? అది కాదు ప్రియా, నా తల్లో 2 సుళ్ళున్నాయి. ఉంటే ఏంటి? అది తల్లో 2 సుళ్ళుంటే ఏదో అవుతుందని పెద్దోళ్ళు చెప్తారుగా. అవునా? ఆ. అయితే మా అమ్మని అడుగుదాను రండి. అబ్బో, మీ పోలీస్ అమ్మనా? వదిలే, అయినా ఈ మాత్రం దానికి ఎస్టీడీ చేసి అడగాల ఏంటి? ఎస్టీడీ ఎందుకండి? మా అమ్మకి ట్రాన్స్ఫర్ అయ్యి స్వయంగా ఇక్కడికి వచ్చేసింది. ఏమొచ్చిందా? అంటే ఏంటి? అమ్మా, తల్లో 2 సుళ్ళుంటే ఏమవుద్ది? ఏమవుద్ది? 2 పెళ్ళిళ్ళు అవుతాయి. అయ్యో! ఏమిటి? ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన తల్లో 2 సుళ్ళున్నాయంట. ఏం అల్లుడు? అవునత్తమ్మా, ఇందాక తల్లో 2 సుళ్ళు చూశాను. నువ్వేం ఫీల్ అవ్వకమ్మా, ఆ 2 సుళ్ళు సాయంత్రానికి ఉండవు. పుట్టుకతో వచ్చినవి ఎలా పోతాయమ్మా? ఓసి పిచ్చి తల్లి, సమర్థించే పెళ్ళామే ఉంటే 2 సుళ్ళేం కర్మ. ఇలాంటి వాళ్ళకి తల నిండా పుట్టుకొస్తాయి. నీకెందుకు, నిశ్చింతగా ఉండు. ఎలా ఉంది? గుమస్తా గారు, అమ్మా ఎవరైనా నా బిడ్డ మీద చేయి చేసుకుంటే ఈ చేతికి పట్టిన కట్టే ఆ చేతికి పడుతుందని ఈ చెయ్యి చూపించి ఊరంతా చాటింపేయించండి. అలాగేనమ్మా. ఒళ్ళంతా చిరాగ్గా ఉండాదే. బెడ్రూమ్ లోకి రండి. బెడ్రూమ్ లోకా? ఇప్పుడా? కోపం వచ్చినా తాపం వచ్చినా వెంటనే తీరిపోవాలా. రండి. కావండి, సరసానికి రమ్మంటే నీరసపడతారండి. వెళ్ళండి. దాని సరసం గురించి నీకేం తెలుసురా బాబు? లోపలికి వెళ్తే బీభత్సమే. అక్కడ కూడా ఆవిడదే పై చెయ్యి. ఏమాత్రం రసవత్తరంగా ఉండదా? రక్తసిక్తంగా ఉంటుంది. వస్తున్నా. పూర్ ఫెలో. ఆడు తల్లి అట్నా, నేను వెంటనే బయలుదేరొస్తుండా. రే సత్తిరెడ్డి, అచ్చిరెడ్డి, ఒరే బుచ్చిరెడ్డి. ఏమైనాదాకా? ఈ కడప రెడ్డమ్మ కళ్ళు గప్పే ఆ నా బిడ్డ బ్యాంకాంగ్ పోయినాడంట. కత్తితో తిత్తి తీసి ఆడనే బీచ్ లో పూడ్చి పెడతా. ఓ 20 తెల్ల సుమోలు, ఓ 20 నల్ల సఫారీలు తేనే. బ్యాంకాక్ అక్క? అవునరా. అక్కడికి మన సుమోలు సఫారీలు వెళ్ళవక్క. ఏమి డీజిల్ లేదా? రోడ్లే లేవు. మరి ఆడట వెళ్ళాడు. విమానంలో ఉంటాడక్క, మనం కూడా అట్నే పోదాం. అయితే ఓ 50 విమానాలు వేసుకెళ్దాం. కడప కర్నూలు డిస్ట్రిక్ట్ అక్కడ పెట్టిన 50 విమానాలు రావక్క. ఏ బిల్డప్ లేకుండా పోతే మనం ఫ్యాక్టరీస్ లో ఎట్టా అవుతావురా? కావాలంటే మనందరం విమానంలో ఆడికి పోయి సుమోలు బ్యాంకాక్ రోడ్ని అద్దెకి తీసుకుందాం అక్క. అట్టా అయితే పారి. పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు బ్యాంకాక్ దాకా రండి, లేనోళ్ళు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దాకా రండి. అక్క నేను విమానం ఎక్కుతాం, అది చూసి మీరంతా కింద నుంచి టాటా చెప్తారు గానీ. నాకు కూడా పాస్పోర్ట్ ఉన్నదన్నా. అయితే నువ్వు కూడా రా. పారా. మమ్మీ ఊరెళ్తున్నావా? అవునరా బిడ్డ. ఆడుకోవడానికి ఏమన్నా తేవా? తెస్తాను రా కొడక. ఆడి తలకాయ ఎత్తుకొస్తాను, బంతి ఆడుకుందు